నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. మీరు ఇక్కడ ఫోటో చూస్తున్నారు కదా, ఈయన బైన్సా ఏసీపీ సాయి కిరణ్. ఎందుకు మాట్లాడుతున్నాడు? ముఖ్యంగా వాహన ప్రమాదాలు ఏ విధంగా జరుగుతున్నాయి ప్రేక్షకులరా? మందు దాగి డ్రైవ్ చేస్తే వాడు డివైడర్కో దేనికో గుద్దుకునేది తెలియదు. లేదు, ఎదురుగా వచ్చిన వాళ్ళను గుద్ది చనిపోయే మర్డర్ కేసు, అది చనిపోయే విధంగా చేయడం, ఇవి రెండు కూడా నేరాలు జరుగుతున్నాయి. రెండో కారణం హెల్మెట్ పెట్టుకోకపోవడం. అదేవిధంగా నవ యువత సంపాదించాలి, కష్టపడి సంపాదించడంలో ఎవరు తప్పు పట్టరు, కానీ గంజాయి లాంటి మాదక ద్రవ్యాలను అమ్మడం నేరము. ఒకవేళ వాడు దొరికిండనుకో, వాడిపై కేసు, వాడికి ఉన్న వాహనం సీజ్ చేస్తారు, వాడు కోర్టులో పంటి తిరగాలి. రెండవది, మీడియాలో వస్తే ఆ కుటుంబానికి అవమానం. అదేవిధంగా మొన్న బాసర్లో అమ్మవారి కిరీటం ఎత్తుకొని పోయారు. ఎంతగా సెర్చ్ చేసి ఎంత పరిశోధన చేస్తే ఆ బృందం మొత్తం, ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖ 24 hours వాళ్ళు వేట చేస్తే వీళ్ళకు రైల్లో దొరికిరు వాళ్ళు. కిరీటం ఇంకా ఒక రోజు గడిస్తే మాత్రం వాడు కిరీటాన్ని అమ్మేసుకుని వాళ్ళు ఆ మూటాను దొరకబట్టారు. అదేవిధంగా సీసీ కెమెరాలు, ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఉండాల్సిందే అని ఏసీపీ అన్నాడు. పిల్లలు మత్తు పదార్థాలకు బానిసలు కావద్దు. రెండవది, నెంబర్ ప్లేట్ లేని వాహనం ఎవరిదైనా సరే లోపల వారేస్తామన్నారు. నెంబర్ ప్లేట్ లేకుండా ఎవరు నడపడానికి వీల్లేదు, నెంబర్ ప్లేట్ ఉండాలి. రెండవది, హెల్మెట్ పెట్టుకోవాలి. పిల్లలు గంజాయి వైపు, స్మగ్లింగ్ వైపు పోకూడదు. పోయితే కఠినమైనటువంటి కేసులు ఉన్నాయి. మీ జీవితం సర్వనాశనం అయిపోతుంది. మీరు దేశంలో, మీరు గ్రామంలో తిరగలేరు. అవమానాలకు మీరు, మీ కుటుంబం పాలవుతుంది అని ఆయన చెప్పిండు ఏసీపీ గారు. ఎంత గొప్ప మాట! అంటే మంచి నడవడికతో ముందుకు నడవండి, వాహనాలు వేగంగా పోకుండి అని ఏసీపీ సాయి కిరణ్ మాట్లాడారు. ఒకసారి ఆయన మాటల్లోనే మనం వినే ప్రయత్నం చేద్దాం. నిర్మల్ జిల్లాలోని బాసర్లో డిస్ట్రిక్ట్ ఎస్పీ గారి ఆదేశాల మేరకు కార్డినెన్స్ సర్చ్ ఆపరేషన్ ఒకటి కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనకి అనుమానాస్పదంగా ఎవరు తిరుగుతున్నారో అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కోరడం జరిగింది. అట్లనే మనము వెహికల్స్ ఏవైతే మనకి ఇక్కడ ఈ ఏరియాలో ఉన్నాయో అన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. మా సెలెక్ట్ చేసుకున్న ఏరియాలో దాదాపుగా ఒక 60 నుంచి 70 వెహికల్స్ వరకు మనం ఇక్కడ తీసుకురావడం జరిగింది. వాటిని ఒకసారి వెరిఫై చేస్తాము, చలాన్స్ ఎంత ఉన్నాయి అండ్ వాటిపైన డాక్యుమెంట్స్ వాళ్ళకి ప్రాపర్ ఉన్నాయా లేదా ఇట్లాంటి వెరిఫై చేయడం జరుగుతుంది. కాబట్టి మా ప్రజలతో ఇక్కడ మా విజ్ఞప్తి ఏంటంటే వారు అనుమానాస్పదంగా తిరిగినా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అట్లనే ఏవైనా డ్రగ్స్ లాంటిది ఏమైనా వాడుతున్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. వాళ్ళని సీసీటీవీలు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా మేము ఇక్కడ వచ్చినటువంటి ప్రజాప్రతినిధులని, ఇక్కడ వచ్చినటువంటి ప్రజలని కోరడం జరిగింది. నమస్తే. 60-70 వెహికల్స్ వరకు మనకు ఉన్నాయి ఇక్కడ చెప్పారు. ఒక 2 విషయాలు నేను ఇంకొక 2 విషయాలు చెప్తాను. ఒకటి ఏంటంటే, మనకు బాసరా అనేది రాష్ట్రంలోనే ఒక చాలా ముఖ్యమైన ప్లేస్. మనకి అమ్మవారు ఉంటారు ఇక్కడ, చాలా మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. అయితే ఈ మధ్యలో మనం ఇక్కడ ఒక దొంగతనం భారీ ఎత్తున జరిగింది, దాన్ని పట్టుకోవడం జరిగింది. ఇంకా ఇక్కడ మీ అందరి ముందు మా సిబ్బంది ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ ఫస్ట్. అయితే మనము ఇక్కడితో ఆగద్దు, ఎందుకంటే ఇది ఇక్కడితో అయిపోయేది కాదు. మళ్ళీ ఇట్లాంటి దొంగతనాల్లో పునరావృతం కాకుండా మనం చూసుకోవాలంటే ఏం చేయాలి? మనకి ఆ రోజు ఇన్ఫర్మేషన్ అంత ఈజీగా రాలేదు, కరెక్ట్గా లేకపోవడం అనేది కొంచెం డిలే అయింది. ఇంకా కొంచెం డిలే అయ్యి ఉంటే ఆ విగ్రహంకున్న వెండి కిరీటంని అతను అమ్మేసుకునేవాడు. అప్పటికి మన లక్ ఏంటంటే కిరీటం అమ్మలేదు, యాజ్ ఇట్ ఈస్ మనకు తీసుకొని వచ్చి మళ్ళీ పెట్టించగలిగినాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ మేము తిరిగినాం ఆ రోజు. తర్వాత ఇంకొక కేసులో కూడా తిరిగినా నేను. ఇక్కడ ఉన్నటువంటి TV9 అనుకుంటాం మీరు, అదే కదా, మీతో కూడా తిరిగినా నేను రోడ్ పైన. సీసీటీవీ కెమెరాలు అప్పటికి రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఎవరైతే షాప్స్ ఉంటాయో మీరు 2-3 కెమెరాలు పెట్టుకుంటారు, ఒక కెమెరా రోడ్ సైడ్కి పెట్టండి. మళ్ళీ అట్లనే సర్పంచ్ గారితో మా రిక్వెస్ట్ ఏంటంటే, ఇంపార్టెంట్ ప్లేసెస్లో ఖచ్చితంగా పెట్టాలి. ఎంట్రీ రూట్స్ ఉంటాయి, 3-4 ఎంట్రీ రూట్స్. ఏఎస్పీ గారు, అలాగే సిఐ గారు, అలాగే ఎస్ఎస్ఓ గారికి, అలాగే పోలీస్ సిబ్బంది అందరికీ, చేసిన గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారాలు. ఇప్పుడు ఇందాక మన సార్ చెప్పారు,
మన గురించి మనము వెహికల్ తీసుకున్నాము చేస్తున్నాము డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా చూసుకోవాలి, అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించాలి. ఇవన్నీ మన కోసం చెప్తున్నారు కదా, మనం వినం. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఎక్కడైనా వెహికల్ సర్చ్ చేస్తున్నారంటే ఇప్పుడు కూడా ప్రజెంట్ 50 బండ్లు నిలబడి ఉంటాయి 1/2 కిలోమీటర్ పరిధిలో. ఇంత చేస్తున్నా కూడా మన పబ్లిక్ అవేర్నెస్ లేదు. కాబట్టి దయచేసి అందరూ కూడా మనం సహకరించాలి. పోలీసు వాళ్ళు ఒక్కరంటే కుదరదు, మన ప్రతి ఒక్కరి బాధ్యత. డ్రైవింగ్ లైసెన్స్ అనేది మన బాధ్యత, ట్రాఫిక్ సిగ్నల్ పాటించడం మన బాధ్యత. రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం వెళ్తే మనము మన వెనుక మన భార్య పిల్లలు ఒక్కసారి ఆలోచించి మనము హెల్మెట్ ధరించి ప్రయాణించాలి. ఇలాంటి చిన్న చిన్న విషయాలు మనం పాటించకపోవడం వల్ల యాక్సిడెంట్ జరిగి చనిపోవడం జరుగుతుంది. ఒక ఇల్లుకు ఒక దిక్కు పెద్ద దిక్కు పోతే ఎంత కష్టమో మనందరికీ తెలుసు. కాబట్టి మనం అందరం కూడా మనం సహకరిద్దాం ప్రతిదానిగా. చూశారు కదా సాయి కిరణ్ గారు మాట్లాడింది. కాబట్టి మా రిఫ్లెక్షన్ ప్రేక్షకులందరికీ కూడా కోరుతూ ఉన్నాను, మీ పిల్లలు ఏం చేస్తున్నారో గమనించండి, సక్రమమైనటువంటి మార్గంలో వెళ్ళే ప్రయత్నం చేయండి. ఒకవేళ వేరే దిశగా పోతున్నట్టయితే వెంటనే కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాలని కోరుతున్నాను. ఏమంటారు? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.